హన్మకొండ జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షులు సేవాలాల్ సేన రాంబాబుతో కలిసి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారాలకు గుర్తింపు తెచ్చింది సేవాలాల్తోనేనని, దేశానికి అన్నం పెట్టిన ఘనత బంజారాలకు ఉందని, మురళీ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ యొక్క కార్యాలయంతో ప్రజల సమస్యలు తీర్చేందుకు మురళీ నాయక్ అందుబాటులో ఉంటారని రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రాంబాబు నాయకత్వంలో ఆ జిల్లా రాష్ట్ర అధ్యక్షులుగా సేవాలాల్ సేన అనేక సమస్యలపై పోరాడుతూ పనిచేస్తూ ఉన్నారు. అయితే జిల్లాల వారీగా కూడా అధ్యక్షులను నియమించి వారికి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు వరంగల్ జిల్లాకి మురళీ నాయక్ గారిని గతం నుంచే వారు పనిచేస్తున్నారు అధ్యక్షులుగా, కానీ ఒక నూతన కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించినందుకు వారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సేవాలాల్ సేన మా జాతికి ఒక గౌరవాన్ని, ఒక గుర్తింపుని తెచ్చేటువంటి సంఘం ఇది. చాలా సంఘాలు ఉన్నాయి, కానీ సేవాలాల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత, సేవాలాల్కు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి ప్రపంచంలో మేము వారి వల్లనే బంజారాలు గుర్తింపు పొందుతూ ఉన్నాం. సో ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి ఈ బంజారాలు సేవాలాల్ మహారాజ్ చేసినటువంటి అతనే ఒక ప్రయోగశాలగా మారి మా సంస్కరణకు అనేక పనులు చేశారు. సో అతని పేరు మీద జాతిలో సంస్కరణలను తీసుకొస్తూ అతను బోధించినటువంటి బోధనలు, అతని ధార్మిక వ్యాప్తి ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేయాలని ముఖ్యంగా మేమంతా కోరేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ దేశంలో బంజారాలు అస్తవ్యస్తంగా ఉన్నాం, మాకు ఇప్పటివరకు ఏం గుర్తింపు లేదు, ఏ కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఇటీవలనే మోడీ గారు మాట్లాడారు, మేము వారిని ధన్యవాదాలు తెలియజేస్తూనే కోరుతున్నాం. సార్, కనీసం మీరైనా సేవాలాల్ మహారాజ్ ఈనాటి వరంగల్ జిల్లాలో సేవాలాల్ సేన మరి ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలో మరి సేవాలాల్ సేన 7వ జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం నిజంగా గర్వంగా ఉంది. మా జిల్లా అధ్యక్షుడు మురళీ నాయక్ గారు చాలా అద్భుతమైనటువంటి మరి ఇక్కడ కార్యక్రమాన్ని కనబరుస్తూ ఉన్నాడు. ఇదే రకంగా సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతోటి ముందుకు పోయి ఈ జాతి శ్రేయస్సు కోసము, ఈ జాతి తపనను ఆలోచన చేసుకొని సేవాలాల్ సేనను ఒక ముందు జాతిలో తీసుకుపోయి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మరి జాతీయ కమిటీ నాయకులు, మా వ్యవస్థాపకులు ప్రేమ్చంద్ నాయక్ గారు, అలాగే జాతీయ అధ్యక్షులు చిన్నబాబు నాయక్ గారు, అలాగే మా గురువర్యులు, మా పితృసమానులు మరి ప్రొఫెసర్ మరి ఆచార్యులు సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ వర్యులు, మరి అందరి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా సేవాలాల్ సేన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అంశాన్ని